కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. భీమసింగ్ పంచాయతీని విడగొట్టేందుకు అధికార పార్టీ చర్యలు చేపట్టడాన్ని గ్రామస్తులు నిరసించారు. గ్రామ పంచాయతీ నుంచి 2 హేమ్లెట్ గ్రామాలను తొలగించేందుకు కూటమి సర్కార్ జీవో విడుదల చేయడాన్ని రద్దు చేయాలని నిరసన తెలిపారు. భీమసింగ్ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న హామ్లెట్లను విడదీయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలకపాలెం మాజీ సర్పంచ్ పాండ్రంకి సంజీవి చెప్పారు. కొత్తగా వచ్చిన అధికార పార్టీ నాయకులు తహసీల్దార్తో కుమ్మక్కై మేజర్ పంచాయతీ అయిన భీమసింగ్ నుంచి మా గ్రామాలను తప్పించాలని చూస్తున్నారని సంజీవి ఆరోపించారు. జీవోను వెనక్కి తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. హామ్లెట్ విలేజెస్ వాళ్ళందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఒక మంచి సౌహృదంతో ఇప్పటి వరకు పంచాయతీ నడుస్తూ ఉన్నది. అలాంటిది తెలకపాలెం పంచాయతీ మరి స్వామిజీలపాలెం పంచాయతీలో కలిపైనటువంటి కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఈరోజు అధికార పార్టీ నాయకులు ఒకరు వాళ్ళ అధికార దాహం పొంది ఈరోజు చిన్న గ్రామం అయినటువంటి 260 జనాభా కలిగినటువంటి మరి స్వామిజీలపాలెం గ్రామంలో ఉన్నటువంటి నాయకులు మరి 860 జనాభా కలిగినటువంటి పక్క హ్యామ్లెట్ విలేజెస్తో కలుపుకొని ఒక పంచాయతీగా ఏర్పడమని ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలో ఉన్నటువంటి మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ దాన్ని సమర్థిస్తూ దాన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనే విషయం మాకు తెలిసింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గ్రామస్తులకు ఎవరికి కూడా ఆ ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా తప్పుడు రిప్రజెంటేషన్ అది. వీళ్ళ దగ్గర అందరికీ కూడా వాళ్ళ దగ్గర కాలువ గురించి మేము కాలువ తెస్తాం కాలువ గురించి అని చెప్పి తప్పుడు సంతకాలు పెట్టించుకొని మనుషులు మభ్యపెట్టి తప్పుడు సంతకాలు పెట్టించుకొని ఈరోజు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా గ్రామస్తులకు ఎవరికి కూడా తెలియదు ఈ పంచాయతీలో పంచాయతీలో మన